జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాము. అష్టమ స్కంధంలో ఉన్నాము. దేవతలు దానవులు పాల సముద్రాన్ని మధిస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి గంగా తీర ప్రాంతంలో ఈ భాగవత గాథను తెలియచేస్తున్నారు. అలాగే నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సుఖ మహర్షి తెలియచేస్తున్న భాగవత గాథను సూత మహర్షి వివరిస్తున్నారు. దేవతలు దానవులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని క్షీరసాగరాన్ని మధిస్తున్నారు. మందర పర్వతం జారిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి ఆ మందర పర్వతాన్ని తిరిగి పైకి తీసుకొచ్చారు. వాసుకిని కవ్వపు తాడుగా చేశారు. మొట్టమొదటిసారిగా విషం వచ్చింది. లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోతున్నాయి. అప్పుడు పరమశివుడు ఆ విషాన్ని మొత్తాన్ని ఒక నేరేడు పండంత చేసి తన కంఠంలో పెట్టుకున్నారు. ఈ హాలాహల భక్షణ కథ హేలాగతి విన్నవ్రాయ నిలమి బటింపన్ వ్యాళానల వృష్టికముల పాలై చెడరెట్టి జనులు భయ విరహితులై అని ఆ పరమేశ్వరుడు హాలాహలాన్ని భక్షించిన గాథను ఎవరు వింటే వారికి జీవితంలో ఎటువంటి భయాలు ఉండవు అని పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి తెలియచేశారు. ఆ తర్వాత దేవతలు దానవులు వాళ్ళు తిరిగి పాల సముద్రాన్ని మధించడం ప్రారంభించారు. పాలకడల నుంచి అన్ని జనించడం ప్రారంభమైంది. తెల్లని మేనును నమృతము జిల్లున జల్లించు పొదుగు సిత శృంగములున్ బెల్లుగా నర్జుల కోర్కులు వెల్లి గొలుపు మొదవు పాల వెల్లింబుట్టెన్. ఇలా చిలుకుతున్న పాల సముద్రంలోంచి మొదటగా విషం పుట్టింది. ఆ విషం తర్వాత తొలుతగా కామధేను పుట్టింది. ఇది తెల్లని అందమైన శరీరం కలిగి ఉంది. జిల్లుమంటూ పాలను కార్చే పొదుగుంది. వాడి అయిన కొమ్మలను కలిగి ఉంది. ఈ కామధేనువు కోరిన కోరికలు తీర్చగల శక్తి గలది. వరుసగా పాల సముద్రం నుంచి ఏమేం పుడుతున్నాయో సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు తెలియజేస్తున్నారు. అగ్నిహోత్రి అనుతున సురభిని దేవ మునులు పుచ్చికొనిరి మున్నెరింగి వివిధ సంఘములకు వెరవుతో నధ్వర హవులు వెట్టు కొరకునవని నాథ. కామధేనువు అగ్నిహోత్రాది హోమ కార్యక్రమాలకు అవసరమైనది అని ఎరిగి దేవమునులు హవిస్సులు సమకూర్చడం కోసం ఆ సురభిని తీసుకున్నారు. మళ్ళా తిరిగి మధించడం కొనసాగుతోంది. ఆ జలరాశ్యందు సచంద్ర పాండురంబై యుచ్చైశ్రవమన గదురగ మొగి జనించెన్ బుచ్చి కొనియ బలి దైత్యుండిచ్చ గొనండయ్యే నింద్రుడీశ్వర శిక్షన్. తర్వాత ఆ పాల సముద్రంలో చంద్రునిలాగా తెల్లగా ఉన్న ఉచ్చైశ్రవము అనే గుర్రం పుట్టింది. దానిని బలి చక్రవర్తి తీసుకున్నాడు. ఈశ్వర సంకల్పం కదా దేవతలు దానవులు పంచుకోవాలి అని. అందుకని ఇంద్రుడు దాన్ని కాదనలేదు, బలి చక్రవర్తికి ఇచ్చేశారు. ఒరపగునురమును బిరుదును నెరిదోకయు ముఖము సిరియు నిర్మల ఖురముల్ కురుచ చెవులు తెలిగన్నులు దరచగు కందంబు చూడ దగునా హరికిన్. ఆ గుర్రం, ఆ అశ్వం చక్కటి రొమ్ము, అందమైన తోక, సిరులొలికించే ముఖం, నిర్మలమైన కాలిగిట్టలు, పొట్టిగా ఉన్న చెవులు, తెల్లని కన్నులు, అధికమైన మూపు కలిగి ఉండి చూడడానికి చాలా అందంగా ఉంది. ఆ తర్వాత అంతన పాల కుప్ప ఎందు దంత చతుష్టాహతి శైలాంతంబులు విరిగి పడగ నవదాతకు వృత్కాంతంబగు నైరావత దంతావళ ముద్భవించే ధరణీనాథ. పిమ్మట ఆ పాల సముద్రంలో 4 దంతాలను కలిగి వాటితో కొండ శిఖరాలను సైతం కూల్చివేయగల వెండి కొండలాగా ఉన్న తెల్లని ఐరావతం
అనే ఏనుగు ఉద్భవించింది. తడలేని నడపు వడిగల యొడలును బెను నిడుదకరము నురు కుంభములున్ బెడగై యువతుల మురిపపు నడకలకును మూల గురువనన్ గజమొప్పన్. ఆ ఐరావతం ఎలా ఉంది అంటే తొట్టుపాటు లేని అందమైన నడక కలిగి ఉంది. వేగంగా నడిచే పెద్ద శరీరం ఉంది, పెద్ద తొండ ఉంది, కుంభస్థలంతో ఉంది. దాని నడక ప్రాయపు యువతుల, మంచి వయస్సులో ఉన్న యువతుల నడకలను మరిపించే విధంగా ఉంది. మరియు నత్తరంగిణి వల్లభు మధించు నయ్యడా ఎల్ల ఋతువులందు నెలరారి పర్వమై ఇంద్రు విరుల తోట కేపు తెచ్చి కోరి వచ్చు వారి కోర్కెల నీనెడు వెల్పు మ్రాను బాల వెళ్ళి పుట్టే. ఇంకా ఆ పాల సముద్రాన్ని మధించేటప్పుడు కల్ప వృక్షం పుట్టింది. అది ఎల్ల ఋతువులందును, అన్ని ఋతువుల్లోనూ విరబూచి రాలని పూలతో ఇంద్రుని విరుల తోట అయిన నందనవనానికి ఇంపుని తెచ్చింది. కోరిన వారి కోరికలన్నీ తీర్చగలిగేది ఆ కల్పవృక్షం. మరియును గొండ కవ్వంబునంగడలి మధింప నప్సరోజనంబు జనించే క్రొక్కారు మెరగు మేనులు గ్రిక్కిరిసిన చన్ను గవలు గ్రిస్సిన నడుముల్ పిక్కటిలియున్న తురుములు చక్కని చూపులను దివిజ సతులకు నొప్పెన్. ఆ పైన క్షీరసాగరాన్ని మధిస్తుంటే మధించగా అప్సర స్త్రీలు పుట్టారు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే మెరుపు తీగల్లాంటి కాంతులతో కూడిన శరీరాలు కలిగి ఉన్నారు. కిక్కిరిసిన చన్నుగవయు, అల్పమైన నడుములు, పిక్కటిల్లి ఉన్న కొప్పులు, చక్కటి చూపులతో ఎంతో మనోహరంగా ఉన్నారు. దూర్వాస మహర్షి శాపం వల్ల మొత్తం దేవతల యొక్క ఐశ్వర్యాలన్నీ కూడా పాల సముద్రంలో పడిపోయి అవన్నీ ఒక్కొక్కటిగా పైకి వస్తున్నాయి ఇప్పుడు. మరియు నా రత్నాకరంబునందు సుధాకరుండు ఉద్భవించి విరించి అనుమతంబున తన యథాస్థానంబునం ప్రవర్తించుచుండే. మళ్ళా ఆ పాల సముద్రంలోంచి చంద్రుడు ఉదయించాడు. బ్రహ్మదేవుని అనుమతితో తన యథాస్థానానికి చేరుకున్నాడు. తొలుకారు మెరుగు కైవడి దళతళమని మేను మెరయ దగదగమనచున్ గలుముల నీనెడు చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెనృపా. చంద్రుడి తర్వాత ఓ రాజా పరీక్షన్ మహారాజుకు చెప్తున్నారు. అప్పుడు ఆ రత్నాకరంలో అందచందాలకు అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవి పుట్టింది. ఆమె తొలకరి మెరుపు తీగలాగా తళతళమని మెరుస్తున్న మేనతో ధగధగమని కలిమి కురుస్తున్న చూపులతో మనోహరంగా ఉంది. సకల ఐశ్వర్యాలకు మూలం కదా తల్లి అని ఆవిడ ఎలా ఉంది? పాలమున్నీటి లోపలి మీది మీగడ మిసిమి జిడ్డున చేసి మేను వడసి క్రొక్కారు మెరుగుల కొనల తళుక్కుల మేని చేగల నెగ్గు మెరసి చేసి నాడు నాటికి బ్రోది నవకంపు దీవల నును బోధ నెయ్యంబు నూలు కొలిపి క్రొవ్వారు కెందమ్మి కొలకుల బ్రొద్దున బొలసిన వలపుల బ్రోది వెట్టి పసిడి చెంపక దామంబు బాగుగూర్చి వాలు క్రొన్నెల చెలువున వాడి తీర్చి జానతనమున చేతుల జడ్డు విడిచి నలువయ్యి కొమ్మనొగి చేసినాడు నేడు. బ్రహ్మ క్షీరసాగరం లోపల ఉండే మీగడ మిసిమి జిడ్డుతో బహుశా లక్ష్మీదేవి శరీరం చేసి ఉండాలి. తొలకరి మెరుపుల కొనల తళుక్కుల కాంతితో ఆ శరీరానికి మెరుగు పెట్టి ఉండాలి. నవోన్మేషమైన తీగలతో నెయ్యమును సమకూర్చి ఉండాలి. వికసించిన ఎర్ర తామరల సరస్సులో తెల్లవారకట్ల వచ్చే సువాసనతో పోషణ చేసి ఉండాలి. బంగారు సంపెంగల దండ అందాన్ని కూర్చి ఉండాలి. బాలచంద్రుని శోభతో పదును పెట్టి ఉండాలి అని పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి చెప్తున్నారు. ఆ మనోజ్ఞ రూపం, ఆ లక్ష్మీదేవి రూపం ఊహించడానికి కూడా శక్యం కానిది కదా. కెంపారెడు నధరంబును జంపారెడి నడుము సతికి శంపారుతులన్ సొంపారు మోము గన్నులు బెంపారుతు నొప్పు గొప్పు బిరుదును కుచముల్. ఆ లక్ష్మీదేవి కెంపు వలె కల ఎర్రని మృదువైన అధరం, సన్నని నడుము,
మెరుపు తీగల కాంతిలాగా సొంపైన ముఖం, పెంపారే కన్నులతో మంగళకరంగా వెలుగుతూ ఉంది అని జనులందరూ కూడా పొగుడుతున్నారు. ఆవిడికి అప్పుడు స్నానం చేయించగలిగారు. తరుణికి మంగళ స్నానంబు సేయింత మణిపెట్టెనింద్రుడు అనర్ఘమైన మణిమయ పీఠంబు మంగళావతులైన వేలుపు గరితలు విమలతోయ పూర్ణంబులయ్యున్న పుణ్యాహ కలశంబులిడిరి వల్లవముల నిత్య భూమి గడిమి గోవులు పంచగవ్యంబులను నిచ్చే మలసి వసంతుడు మధువ సంగే మునులు కల్పంబు చెప్పిరి ముగిలు గములు పణవ గోముఖ కాహళ పటహ మురజ శంఖవల్లకి వేణు నిస్వనములిచ్చే బాడిరాడిరి గంధర్వ పతులు సతులు. ఆ లక్ష్మీదేవి, ఆ తల్లి మంగళకర రూపాన్ని వీక్షించగలిగిన వాళ్ళంతా పొగుడుతూ ఉండగా ఆ లక్ష్మీదేవికి స్నానం చేయిద్దామని, మంగళ స్నానం చేయిద్దామని ఇంద్రుడు దేవతలకి అధిపతి కదా, మణిమయమైన ఆసనాన్ని ఏర్పాటు చేశారు. పుణ్యాంగలైన దేవతా స్త్రీలందరూ స్వచ్ఛమైన జలాలతో ఉన్న పుణ్య కలశాలను తీసుకొచ్చారు. భూదేవి కలశాల్లోకి చిగుళ్ళనిచ్చింది. గోవులు పంచగవ్యాలు ఇచ్చాయి. వసంతుడు తేనిచ్చాడు. మునులు సంకల్పాన్ని చెప్పారు. మేఘముల సమూహం, పణవాలు, గోముఖాలు, పెద్ద పెద్ద బాకాలు, తప్పెటలు, మద్దెలలు, శంఖములు, వీణలు, వేణువులు ఎవరో వాయిస్తున్నట్టుగా చక్కగా మోగుతున్నాయి. గంధర్వ పతులు పాడారు. గంధర్వ సతులందరూ కూడా ఆడారు. పండిత సూక్తుల తోడుత దుండంబులు సాతి తీర్థ తోయములెల్లం గుండముల ముంచి దిగ్వేదండంబులు జలక మార్చ తరుణీమణికిన్. అలా మహాపండితులు మంగళాశాసనాలను పలుకుతుంటే ఏనుగులన్నీ కూడా తొండాలు చాచి ఆ పుణ్యతీర్థాల్లోని జలాలతో ఆ లక్ష్మీదేవిని అభిషేకించాయి. కట్టంగ బచ్చని పట్టు బుట్టముదోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే మత్తాళిని కరంబు మధువాన మోగిన వైజయంతి మాల వరుణుడిచ్చే కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే భారతీ ఒక మంచి తారహారమునిచ్చే బాణి పద్మమునిచ్చే పద్మభవుడు కుండలి వ్రజంబు గుండలంబులనిచ్చే శృతులు భద్రమైన నుతులు చేసే నెల్ల లోకములకు నేలిక సానివై బ్రతికే దనుచు దిశలు పలికెనధిపా. ఓ మహారాజా, ఆ లక్ష్మీదేవికి పచ్చని పట్టు వస్త్రాల జతనం సముద్రుడు తండ్రి కదా, ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. మకరందంతో నిండిన వైజయంతి మాలను వరుణుడు ఇచ్చాడు. కాంచన కేయూరాలు, బంగారపు కంకణాలు, కడియాలు, గజ్జలు ఇలాంటి అలంకారాలన్నింటినీ కూడా విశ్వకర్మ ఇచ్చాడు. భారతీదేవి ఒక మంచి ముత్యాల హారాన్ని ఇచ్చింది. బ్రహ్మదేవుడు హస్తంలో ధరించడానికి ఒక లీలా కమలాన్ని ఇచ్చాడు. నాగరాజులు కర్ణాభరణాలను ఇచ్చారు. శృతులు మంత్రాలను పఠించాయి. ఎల్లలోకాలను ఏలవమ్మా అంటూ దిక్కులు నినదించాయి. మరియును అప్పుడు పలుకులను అమృతంబు చిలుకనివ్వానితో భాషించే వాడెపో బ్రహ్మయనగా నెలయించి కెంగేలనెవ్వని వరించే వాడే లోకములకు వల్లభుండు మీదిగనెవ్వని మేనుతో గదించే వాడిపో పరమ సర్వజ్ఞ మూర్తి నెలతుక ఎప్పుడు నివసించు నే ఇంట నా ఇల్లు పరమగు నమృత పదము నింతి చూపు వారి నెచ్చోటి కచ్చోటు జిష్ణు ధనద ధర్మ జీవితంబు గొమ్మ పిన్న నగవు గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు. అలాంటి లక్ష్మీదేవి పలుకులలో అమృతం చిలుకుతూ ఎవరితో మాట్లాడుతుందో, ఆవిడ భాషిస్తుందో అతడే బ్రహ్మదేవుడు, అతడే విరించి ఆసక్తితో తన మృదువైన హస్తంతో ఎవరిని వరిస్తుందో అతడే సర్వలోకాలకు వల్లభుడు. అత్యంత సుకుమారమైన తీగ వంటి తన శరీరంతో ఎవరి శరీరాన్ని తాకుతుందో, సోకుతుందో అతడే సర్వజ్ఞమూర్తి. ఆమె ఎప్పుడు ఏ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందో ఆ గృహమే అమృత పదం. ఆ ఇంటి చూపు ఎక్కడ ప్రసరిస్తుందో
ఆ చోటు ఇంద్రుడికి, కుబేరుడికి, యముడికి పరమ ధార్మికమైన చోటు. ఆమె చిరునవ్వు మహాభయంకరమైన దుఃఖాన్ని కూడా నివారిస్తుంది, సృష్టికి కారణమవుతుంది. మరియు ఆవిడ నెమ్మనంబున భావించి ఒక మాట బ్రహ్మాండమంతయు నాటల బొమ్మరిల్లని తలంచు, బోలించి ఒక మాట భువనంబులన్నయు తన ఇంటిలో దంతులని తలంచు, బాటించి ఒక మాట బ్రహ్మాది సురులను తన ఇంటిలో బొమ్మలని తలంచు, గొనకొని ఒక మాట కుంభిని చక్రంబు నలవడ బొమ్మ పీటని తలంచు, సొలసి యొక్క మాట సూర్యేందు రోచుల నచటి దీప కళికలని తలంచు, భామ యొక్క మాట భారతీ దుర్గల నాత్మ సఖులటంచు నాదరించు. ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఎలా ఉంది అంటే, ఆ మహాలక్ష్మి తన మనస్సులో ఈ బ్రహ్మాండం అంతా తన ఆటలాడుకునే బొమ్మరిల్లు లాగా భావిస్తోంది ఆవిడ. ఈ భువనాలన్నింటినీ తన ఇంట్లో పెంచుకున్న కుండల దొంతర్లు అనుకుంటోంది. బ్రహ్మాది సురులందరూ కూడా తన ఇంటిలో అలంకారం కోసం చేసుకున్న బొమ్మలని తలుస్తోంది ఆవిడ. ఒక్కోసారి భూమండలాన్ని మొత్తాన్ని బొమ్మల కొలువుగా ఊహిస్తోంది. సూర్యచంద్రుల కాంతులను అక్కడ పెట్టిన దీప కళికలు, దీపాలు అనుకుంటోంది. సర్వశక్తి ప్రదాయనైన ఆ తల్లి భారతీదేవిని, దుర్గాదేవిని తన చెలికత్తలుగా ఆదరిస్తోంది. తదనంతరంబ చెంచరీ కనికర ఝంకార నినదంబు ధనరు నుత్పలముల దండబట్టి మేఘకోటి నడిమి మెరగు బుత్తడి మాట్కి సురల నడుమ నిలిచే సుందరంగి. అలాంటి లక్ష్మీదేవి తుమ్మెదల సమూహం ఝంకారం చేస్తుంటే కలువ పూల దండం చేత్తో పట్టుకుంది. మేఘ సమూహం మధ్య పుత్తడి మెరుపులాగా దేవతా సమూహం మధ్యలో నిలిచి ఉంది. ఆ కన్నులు నా చన్నులు నా కురులా పిరుదు నడుమ నా ముఖ మా నవ్యాకారము గనివేల్పులు చీకాకునబడిరి కలగి శ్రీహరి దక్కన్. సౌందర్యానికి అధిదేవత అయిన ఆ శ్రీ మహాలక్ష్మి మంగళకర ముగ్ధ మోహన రూపాన్ని చూసి, ఆ తేజ విరాజితాలుగా ఉన్న అవయవాలన్నీ చూసి నిలువగలిగిన వాడు ఒక్క శ్రీహరే. తక్కిన వాళ్ళంతా కూడా ధైర్యాన్ని కోల్పోయి తలదించుకున్నారు. అలాంటి సమయంలో అలా నిలిచి తన చుట్టూ పరివేష్టించి ఉన్న యక్ష, రాక్షస, సిద్ధ, సాధ్య, దివిజ, గరుడ, గంధర్వ, చారణ ప్రముఖులందరినీ చూసి ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి తన మనస్సులో ఇలా అనుకుంటోంది. ఐదువనయ్యుండ నలువడదొక చోట నొక చోట సవతితో నోర్వరాదు, తగనొక చోట సంతత వైభవంబుగా దొక చోట వేడిమి నుండబోల, దొక చోట గరుణలే దొక్కింత వెదకిన నొక చోట డగ్గరి ఉండబెట్ట, నెరయంగనొక చోట నిలకడ చాలదు చర్చింపనొక చోట జడతగలదు, కొన్ని చోట్లు కామ గుణగరిష్టంబులు క్రోధ సంయుతములు కొన్ని ఎడలు, కొన్ని మోహలోభ కుంఠితంబులు కొన్ని ప్రమద మత్సరానుభావకములు అని సకల సత్పురుష జనన వర్తనంబు మానసించి పరిహరించి ఆవిడ అనుకుంటోందిట. ముత్తైదువుగా ఉండడానికి కొన్ని చోట్ల కుదరవు, ఒక చోట సవతితో పోరు తప్పదు, నిరంతర వైభవం ఇంకో చోట ఉండదు, ఒక చోట భరించరాని వేడి ఉంటుంది, ఒక చోట కరుణ అనేదే లేదు. సన్నిహితంగా ఉండడం అంటే ఆవిడ ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తోంది. సన్నిహితంగా ఉండడం ఒక చోట సాధ్యం కాదు, ఒక చోట నిలకడ లేదు, వేరే చోట జడత్వం అధికంగా ఉంటుంది, కొన్ని చోట్ల కామం చాలా ఎక్కువ, క్రోధం ఎక్కువ, కొన్ని చోట్ల మోహము లోభము ఎక్కువ ఉంటాయి, గర్వము మాత్సర్యము కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా తను సత్పురుషుల చెంతన ఉండే విధాన్ని తలిచింది ఆవిడ. అంటే మనకి ఈ పద్యాల్లో మనకేం తెలుస్తుందంటే, అమ్మవారు నిజంగా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని అంటే, ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ ఉంటుంది, నిరంతర వైభవం ఉన్న చోట ఉంటుంది, అలాగే మరీ వేడిగా మరీ చల్లగా ఉన్న చోట కూడా ఉండదు, కరుణ ఉన్న చోట ఉంటుంది, అలాగే జడత్వం అధికంగా ఉన్న చోట ఉండదు ఆవిడ, కామము క్రోధము మోహము లోభము ఉన్న చోట ఉండదు, గర్వము మత్సరము ఉన్న చోట ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. సత్పురుషుల చెంతన మాత్రమే ఆవిడ ఉంటుంది అని. అమర ముత్తైదువనై ఉండవచ్చును
వరుసకు సవతులెవ్వరును లేరు. వెలయంగన శ్రాంత విభవమీతని ఇల్లు, శృంగార చందన శీతలుండు. గలగడెన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి, విమలుండు గదిసి సేవింపవచ్చు. నెరినాడి తిరుగడు నిలుకడ గలవాడు, సకల కార్యములందు జడతలేదు. సాధు రక్షకుండు షడ్వర్గ రహితుండు, నాథుడయ్యనేని నడపనోపు. నితడే భర్తయనుతు నింతి సరోజాక్షు, పుష్పధామకమున పూజ చేసే. ఆవిడ నిర్ణయం చేసుకుంది. ఆ శ్రీ మహావిష్ణువుని చూసి ఇతని దగ్గర సౌభాగ్యంగా ఉండొచ్చు, ఇతని దగ్గర నాకు సవతులు ఎవరు ఉండరు, ఇతని ఇల్లు ఎప్పుడు కూడా వైభవంతో ఉంటుంది, వైకుంఠం ఎప్పుడు చందనంతో శృంగారంగా ఉంటాడు, కలత చెందనివాడు, కరుణామయుడు, మాలిన్య రహితుడు, సన్నిహితంగా ఉండి హాయిగా సేవలు జరుపుకోవచ్చు, అలాగే ఆడిన మాట తప్పడు, నిలకడ కలవాడు, ఏ పని ఆలస్యం చేయడు, ఎప్పుడు సాధువులను రక్షిస్తాడు, కామక్రోధాదులు లేనివాడు, ఇలాంటి వాడు నాకు నాథుడైతే బాగుంటుంది అని అనుకొని తన చేతిలో ఉన్న ఆ పూలమాలని తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువు మెడలో వేసి అతన్ని వరించింది. ఇందేవరధామమున ముకుందుని పూజించి తనకు గూడి వసింపన్, మందిరముగ తద్వక్షము నందసలజ్జా సుదృష్టి నాలోకించన్. అలా కలువ పూల మాలతో ఆ శ్రీ మహావిష్ణువుని ముకుందుని పూజించి తాను కూడి నివసించడానికి తగిన మందిరంగా ఆయన వక్షస్థలాన్ని లజ్జాపూరిత దృక్కులతో చూసింది. మోహరుతుల వలన ముద్దియ తల ఎత్తు, సిగ్గు వలన బాల శిరము వంచు, నింతి వెరగు వలన నెత్తదు వంపదు, తనదు ముఖము ప్రాణదైతు చూచి. మోహపాసం వల్ల ముద్దియ తల ఎత్తుతోంది చూద్దామని, మళ్ళా సిగ్గు వచ్చేస్తోంది, ఆ సిగ్గుతో మళ్ళా శిరస్సు వంచుకుంటోంది. ఆమె ఆశ్చర్యంతో ప్రాణవల్లభం చూసి తన ముఖాన్ని ఎత్తదు, అలాగే దించదు. హరి చూచిన సిరి చూడదు, సిరి చూచిన హరియు చూడ సిగ్గును పొందున్, హరియును సిరియును దమలో సరి చూపు చూడ మరుడు సందడి వెట్టెన్. ఎంత అద్భుతంగా రాశారు కదా ఈ పద్యాన్ని. హరి చూచిన సిరి చూడదట, ఆయన చూసేటప్పటికి అమ్మవారు చూడదు, అమ్మవారు చూసేటప్పటికి ఆయన చూడడు, ఆవిడకి సిగ్గు వచ్చేస్తుంది. హరి చూస్తే సిరి చూడదు, సిరి చూస్తే హరి చూడడానికి సిగ్గుపడుతున్నాడు. లక్ష్మీనారాయణలు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు మనసారా చూసుకోవడానికి మన్మధుడు చాలా తొందర పెడుతున్నాడు. జగముల తండ్రి అయి తనరు సౌరి జగంబుల తల్లి నిందిరన్, దగనుర మందు దాల్చే నట దత్కరుణారస దృష్టిచే ప్రజల్, మగుడగదొంటి భంగినతి మంగళ సాధిపతిత్వ సంపదన్, నెగడిన లోకముల్ గని రనేక శుభంబుల పొందిరత్తరెన్. అంతటా లోకాలకు తండ్రి ఆ శ్రీ మహావిష్ణువు లోకాలకు తల్లి అయిన ఇందిరాదేవిని తన వక్షస్థలంలో ధరించారు. అప్పుడు ఆ కరుణారస పూరితమైన లక్ష్మీదేవి చూపుల వల్ల ప్రజలందరూ కూడా సుఖశాంతులు అనుభవించారు. అలాంటి మంగళ సాధ్వి పతిని పొందిన సౌభాగ్యం వల్ల లోకాలు అనేక శుభాలను పొందాయి అని ఆ సమయంలో అబ్ధిరాజైన క్షీరసాగరుడు తన యందున్న అమూల్యమైన కౌస్తుభము అనే అమూల్య రత్నాన్ని శ్రీ మహావిష్ణువుకు సమర్పించారు. అంటే అల్లుడయ్యారు కదా మహావిష్ణువు, అప్పుడు ఆయన దాన్ని తన వక్షస్థలంలో ధరించారు. ఆదిలక్ష్మి కూడా ఆ శ్రీవత్స కౌస్తుభ వైజయంతి వనమాలిక తారాహారములతో అలంకృతమైన ఆ పుండరీకాక్షుని వక్షస్థలం మీద వసించింది. మ్నోసెన్ శంఖ మృదంగ వేణురవముల్, మున్నాడి పెంజీకటుల్ వాసెన్, నర్తన గాన లీలల సురల్ భాసిల్లిరార్యుల్, జగద్వాసుల్ విష్ణుని బ్రహ్మదేవముఖరల్, దల్లింగ మంత్రంబులన్ రాసక్తిన్ వినుతించిరుల్లసిత పుష్పశ్రేణి వర్షించుచున్. ఆ సమయంలో శంఖాలు, మృదంగాలు, వేణువులు, నాదాలు మ్రోగాయి, చీకట్లు తొలగిపోయి ఆడుతూ పాడుతూ దేవతలందరూ భాసిల్లారు. పుష్పరాశి వర్షిస్తుండగా లోకంలోని ఆర్యులు, బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువుని మంత్రాలతో వినుతించారు. ఆ పాల వెల్లి కూతురు దీపుల చూపులను దోగి తిలకించి ప్రజల్, చేపట్టిరి సంపదలను వ్రాపించను మేలు జగము బ్రతికె నరేంద్ర. ఓ మహారాజా,
ఆ పాలకడలి కూతురైన లక్ష్మీదేవి ఆవిడ ఒకసారి పాల సముద్రంలోంచి బయటకు వచ్చి ఆవిడని చూసేసరికి ప్రజలందరికీ సంపదలు ప్రాప్తించి శుభం చేకూరేసరికి లోకాలన్నీ కూడా ఆనందంలో తేలాడే. పాలేటి రాచ కన్య మేలారెడు చూపు లేక మిడుమిడు కంచుంజాలిం బురపుర బొక్కుచు ధూళిరి రక్కసలు కీడుదో చిననదిపా. ఓ రాజా, క్షీరసాగర పుత్రైన ఆ లక్ష్మీదేవి యొక్క శుభకరమైన చూపులు వాళ్ళ ఎందు పడలేదు, రాక్షసుల మీదకి పడలేదు. తమ ఎందు పడనందుకు మిడుకు మిడుకుమంటూ జాలిగా ఆ రక్కసులందరూ దుఃఖించారు. వాళ్ళకందరికి కీడు తోచింది. మోక్షలక్ష్మి చూపు అసురుల వైపు పడదు కదా. వారిసి దరువగనంతట వారుని అననొక్క కన్య వచ్చిన నసురుల్ వారి జలోచను సమ్మతి వారై కైకొనిరి దాని వారి జనేత్రన్. లక్ష్మీదేవి ఆ శ్రీ మహావిష్ణువును వరించి శ్రీ మహావిష్ణువు యొక్క హృదయం మీద నివాస స్థానం ఏర్పాటు చేసుకుంది. అనంతరం మళ్ళా పాల సముద్రాన్ని చిలుకుతున్నారు. అలా చిలకగా వారుని అనే ఒక కన్య పుట్టింది. ఆమెను విష్ణువు అనుమతితో, మహావిష్ణువు అనుమతితో రాక్షసులు గ్రహించారు. వారుని అంటే మత్తు వచ్చేది. మరియు దరువనప్పయో రాశియందు తరుణుండు దీర్ఘదోర్ధుండు గంబు కంధరుండు పీతాంబరధారి స్రగ్విలాలిత భూషణాలంకృతున్ దరుణాక్షుడున్నతో రస్కు దత్యుత్తముండు నీల కుంచిత కేశ నివహుండు జలధర శ్యాముండు మృగరాజ సత్వశాలి మణికుండలుండు రత్న మంజీరుడచ్యుతు నంశంస సంభవుండమలమూర్తి భూరి యాగ భాగ భోక్త ధన్వంతరి యనగనమృత కలస హస్తుడగుచు నిఖిల వైద్య శాస్త్ర నిపుణుడాయుర్వేది వేల్పు వెజ్జు కడలి వెడలి వచ్చే. ఆ తర్వాత వైద్య శాస్త్రానికి మూలమైన ధన్వంతరి పుట్టారు. ఆ తర్వాత పాలకడలి యందు అమృత కలశాన్ని చేత ధరించి ధన్వంతరి అనే దివ్య పురుషుడు ఉద్భవించాడు. అతడు మంచి వయస్సులో ఉన్నాడు. దీర్ఘమైన దండాల్లాంటి బాహువులు కలవాడు. శంఖం లాంటి కంఠం కలవాడు. పీతాంబరాన్ని ధరించినవాడు. చూడ్డానికి మహావిష్ణువులాగా ఉన్నాడు. పూలదండ ధరించినవాడు. భూషణ అలంకృతుడు. ఎర్రని నేత్రములతో ఉన్నతమైన వక్షాన్ని కలిగి ఉన్నవాడు. అత్యుత్తముడు. నల్లని కేశభారం కలవాడు. నీలి మేఘంతో సమానమైన శరీర వర్ణం కలవాడు. సింహం లాంటి శరీర బలం కలవాడు. కర్ణములకు మణులతో కూడిన కుండలాలు ధరించినవాడు. రత్నాలు అలంకరించబడిన కాలి అందెలు కలవాడు. విష్ణు వంశతో జన్మించిన వాడు. అతడు మాలిన్యం లేనివాడు. యజ్ఞాలందు హవిర్భాగం పొందగలిగిన వాడు. వైద్య శాస్త్ర నిపుణుడు. ఆయుర్వేద శాస్త్రానికి మూలం. దేవతలకు వైద్యుడు. ఆ ధన్వంతరి పాల సముద్రంలోంచి బయటికి వచ్చారు. అతని చేతనున్న అమృత కుంభంబు సూచి కెరలు ఒడిచి సురలగికురు వెట్టి పుచ్చుకొనిరి అసుర పుంగవులెల్లను మారు లేని బలిమి మానవేంద్ర. ఓ రాజా, పిమ్మట అతని చేతిలో ఉన్న అమృత కలశాన్ని చూసి అసురులు విజృంభించారు. అతని చేతనున్న అమృత కుంభము చూసి కెరలు ఒడిచి సురల గికురు వెట్టి పుచ్చి కొనిరి అసుర పుంగవులెల్లను మారు లేని బలిమి మానవేంద్ర. అతని చేతిలో ఉన్న అమృత కలశాన్ని చూసి అసురులు విజృంభించి, వాళ్ళకి బలం ఉంది కదా, ఆ బలంతో దర్పంతో దేవతలందరినీ తోసేసి ఆ ధన్వంతరి చేతిలో ఉన్న అమృత కలశాన్ని లాక్కున్నారు. చావు లేని మందు చక్కగా మనకబ్బే ననుచు గడవ నసురు లాంచికొనిన వెరచి సురలు హరికి మొరలు వెట్టిరి సుధా పూర్ణ ఘటము ఓయబోయననచు. చావులేని మందు మనకు చక్కగా దొరికింది అని రాక్షసులు ఆనందించేస్తున్నారు. ఆ రాక్షసులు అమృత కుంభాన్ని కాస్త అపహరించారు. దాంతో భయపడి పూర్ణ కుంభం పోయింది అంటూ దేవతలు వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు మొరబెట్టుకున్నారు. అమృతాన్ని గురించిన యోచనలు కూడా దేవదానవుల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. చావులేని మందు మనకు దొరికింది అని దొంగతనం చేసేస్తారు వాళ్ళు. అయ్యో పోయింది అని వీళ్ళు బాధపడుతున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేశారంటే మోహిని స్వరూపాన్ని పొందారు. ఇట్లు శరణాగతులైన వేల్పుల దైన్యంబు ఒడగని భృత్య జన కామదుండగు
నా పరమేశ్వరుండు మీరలు దుఃఖింపవలవదేను నా మాయాబలంబునం చేసి మీ అర్థంబు మరల సాధించదా అని పలికే తత్సమయంబున నయమృతపూరంబు నేమత్రావుదమని తమకించు దైత్య దానవ జనంబుల లోపల నమంగళంబగు కలి సంభవించిన కథంబున బ్రబలులగు రక్కసులు విలోకించి సత్రయాగంబునందు నడుచు చందంబున దుల్జ ప్రయాస హేతువులగు సురులను సుధా భాగంబున కరుహులగుదురుగావున వంచి కుడుచుట కర్తవ్యం విధి సనాతనంబ ధర్మం బగుటం చేసి అమృత కుంభంబు విడువుండని దుర్బలులగు నిశాచరులు జాత మత్సరులై ప్రబలులైన తమ వారల వారించుతున్న సమయంబున రాక్షసులు అమృత భాండాన్ని తీసుకున్నారు. నేను తాగుతాని వాళ్ళు బలవంతులందరూ కొట్టుకుంటున్నారు. ఈ విధంగా దేవతలందరూ వెళ్ళిపోయి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. ఈ విధంగా తను శరణ కోరి వచ్చిన దేవతల ఆ దైన్యాన్ని చూసి ఆ భృత్యజనుల కోరికలను తీర్చే మహావిష్ణువు అన్నాడు, మీరు దుఃఖించకండి, నేను నా మాయా బలం చేత మీ కోరికని నెరవేరుస్తాను అని పలికాడు. ఆ సమయంలో ఆ అమృతాన్ని మనమే తాగేద్దాం అని తొందరపడుతున్న దైత్యులు దానవుల మధ్య ఒక పోట్లాట బయలుదేరింది. ఒక అమంగళకరమైన కలహం బయలుదేరింది. అందులో కొందరు బలవంతులైన రాక్షసులను చూసి, సత్రయాగంలో లాగా కష్టం ఇద్దరితో సమానమే, దేవతలు కూడా అమృతానికి తాగడానికి అర్హులే, కాబట్టి పంచుకొని తీసుకోవడం న్యాయం, ఇది సనాతనమైన ధర్మం, ఈ అమృత కుంభాన్ని విడవండి అని అడ్డుపడ్డారు. ఎవరైతే బలవంతులు అమృతం తాగేస్తామన్నారు, బలహీనలకు దగ్గదని వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ పెట్టారు. ఏంటంటే దేవతలకు కూడా ఇది మన వాటా ఇవ్వాలి అని. ఒకని చేతనుండనొకడు బలిష్ఠుడై పుచ్చికొనిన వాని బొదుగబట్టి ఎంతకంత నధికుడు అమృత కుంభము నెత్తి కొంచు వారె బరులు గుయ్యడింగా. ఒకటి చేతిలో కలసం ఉంటే బలిష్ఠుడు ఇంకోటి లాక్కున్నాడు. వాడిని పట్టుకుని అంతకంటే అది కూడా అమృత కుంభాన్ని లాక్కొని పరిగెడుతున్నాడు. దాంతో తక్కిన వాళ్ళందరూ అరవడం మొదలెట్టారు. అలాగా రాక్షసులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం ప్రారంభించారు. అప్పుడు మెత్తని ఎడుగుల మెరుగారు జానువులరటి కంబంబుల దోయైన తొడలు ఘనమగు జగనంబు గడులేత నడుమును బల్లవారుణ కాంతి పాణియుగము గడు దొడ్డ పాలెండ్లు గంబు కంఠంబును బింబాధరము చంద్ర బింబముఖము దెలిగన్ను గవయును నలికుంతలంబులు బాలేందు సన్నిభా పాల తలము సమరగుండల కేయూరహార కంకణాదులే పార మంజీర నాదమొప్ప నల్ల నవ్వుల పద్మదలాక్షుడసుర పతుల నడగింపనాడు రూపంబు దాల్చి. అప్పుడు ఆ అసుర పతులను అణచడం కోసం ఆ రాక్షసులు అలా కొట్టుకుంటుంటే శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి తన రూపాన్ని తనే చూసుకుని చిన్నగా నవ్వుకున్నట్టు. ఈ మాయామోహినికి మెత్తటి అడుగులు, నిగనిగలాడే మోకాళ్ళున్నాయి, అరటి స్తంభాల లాంటి తొడలు, ఘనమైన పిరుదులున్నాయి, సన్నని నడుముంది, చిగురుటాకుల వంటి ఎర్రని చేతులున్నాయి, దొడ్డ పాలిళ్ళున్నాయి, శంఖం వంటి కంఠం ఉంది, దొండపండు లాంటి అధరం ఉంది, చంద్రబింబం లాంటి ముఖం ఉంది, తెల్లటి కన్నులున్నాయి, తుమ్మెదల్లాంటి శిరోజాలున్నాయి, బాలచంద్రుని లాంటి పాలతలం ఉంది. పరమ రమణీయంగా ఉన్నాయి. ఇవన్నీ ఎంతో అందంగా ఉంది ఆ మోహిని, జగన్మోహిని కదా. కుండలాలు, కేయూరాలు, హారాలు, కంకణాలు, మంజీరాలు, ఈ అలంకారాలన్నీ పరమ శోభాయమానంగా ఉన్నాయి. ఆ విధంగా జగన్నాథుడు జగన్మోహినిగా మారాడు. అయ్యవసరంబున జగన్మోహనాకారంబున. అలాగా ఆ సమయంలో జగన్మోహన ఆకారం అయిపోయి పాలిండ్ల పైనున్న పయ్యద జారించి మెల్లన జక్కనొత్తు తళుకు తల్కను గండ ఫలకంబులొలయించు నొలయించి కెంగేల నుజ్జగించు గడు మెరంగులు వారు కడకన్నులల్లార్చు నల్లార్చి రెప్పల నండ గొలుపు సవరణి దరహాస చంద్రిక జిలికించు కెమ్మోవి చిక్కువరచు దళిత ధమ్మిల్ల కుసుమ గంధమ్ము నెరవు కంకణాది ఝణంక్రతులు గడలు
కొలుపు నొడలి కాంతులు పట్టులే కొలుకబారు సన్నవలి పంపు పయ్యద చౌకళింప. ఆ జగన్మోహన్ అవతారంలో ఉన్న పరమాత్మ లోకాలను సమ్మోహన పరిచే ఆ జగన్మోహన్ ఆకారంలో హొయలు ఉలికించసాగింది మోహిని. ఆవిడ తళుకు తళుక్కనే చెక్కిళ్ల కాంతిని వ్యాపింపజేస్తోంది. చేసి మళ్ళీ అరచేతిని చెక్కిల మీద ఉంచేసుకుంటోంది. చెక్కిల మీద ఉంచుకొని ఆ కాంతిని తొలగిస్తోంది. మెరుపుల లాంటి చూపులతో వాలు కన్నులను అల్లారుస్తోంది. అల్లార్చి తిరిగి రెప్పలు మూస్తోంది. అందమైన దరహాస చంద్రికల్ని చిలికిస్తోంది. తన పెదవితో చిక్కుపరుస్తోంది. వికసించిన పూల పరిమళాన్ని నలుగడలా వ్యాపింపజేస్తోంది. తన చేతి కంకణాలు గలగల రావాన్ని అతిశయంతో పలికిస్తోంది. సన్నని తెల్లని వస్త్రం శరీరపు కాంతులను దాచిపెట్టలేక ఉలికి పడుతోంది. ఈ విధంబున నక్కపట యువతీ రత్నంబు జగన్మోహన దేవతయునుంబోలే నెమ్మొగంబు తావికి మత్తిల్లిన తేటి మొత్తంబులన్ గెలిచి చిగురు జొంపంబుల నెడగలుగా జడియుచు మురిచుండ రాక్షస వరులు గనుంగొని. ఆ విధంగా మాయతో ఆకృతిని దాల్చిన ఆ కపట యువతీ రత్నం ఆ జగన్మోహిని లోకాలను మోహింపచేసే దేవతలాగా ఉంది. పూర్ణ చంద్రబింబం లాంటి ఆమె ముఖం యొక్క పరిమళానికి మత్తెక్కిన తుమ్మెదల సమూహాన్ని గెలిచి చిగురాకు గుబుర్లు దూరం అయ్యేసరికి కొంచెం బాధపడుతూ మురిసిపోతూ ఆవిడ అలా వస్తూ ఉంటే ఈ రాక్షస వీరులందరూ ఆవిడని చూశారు. చూడగానే రాక్షస గుణం కదా, చూడగానే పరవశించారు. అవుగదే లావణ్యం అవుగదే మాధుర్యం అవుగదే సతి నవ యవ్వనాంగి ఎట నుండి వచ్చితివేమి ఇచ్చించెదు నీ నామమెయ్యది నీరజాక్షి యమర గంధర్వ సిద్ధాసుర చారణ మనుజ కన్యలకు నీ మహిమ గలదే ప్రాణ చిత్తేంద్రియ పరిణామదాయి అయి నిర్మించెబో విధి నిన్ను గరుణ వనిత కశ్యపు సంతతి వారమేము భ్రాతలము సురలకు నిద్ధ పౌరుషులము జ్ఞాతులకు మాకు నేకార్థ సంగతులకు బాలుదీరని అర్థంబు పంచిమ్ము. పాపం వాళ్ళే ఇచ్చేశారు ఆవిడికి. ఓ లావణ్యవతి, ఓ మధురమూర్తి, ఓ నవ యవ్వనంగి, నువ్వెక్కడి నుంచి వచ్చావు? నువ్వేం కోరుకుంటున్నావు? నీ పేరేమిటి? అమరులు, గంధర్వులు, సిద్ధులు, అసురులు, చారణులు, మనుజ కన్యకలు, వీళ్ళల్లో ఎవ్వరికీ కూడా నీకున్న మనోహర లావణ్యం లేదు. ప్రాణాలకు, చిత్తానికి, ఇంద్రియాలకు క్షేమాన్ని కల్పించడం కోసం విధి కరుణతో నిన్ను బహుశా నిర్మించి ఉండాలి. మేము కశ్యప ప్రజాపతి కుమారులము, సంతతి. దేవతలు మాకు సోదరులే, సాటి లేని పరాక్రమం కలవాళ్ళం మేము. మాకు ఒక పని ఉంది ఇప్పుడు, ఓ ప్రయోజనం కోరి ఇక్కడికి వచ్చాము. దేవతలకు మాకు ఒక విషయంలో పంచుకోవడం కుదరలేదు, కాబట్టి నువ్వు దీన్ని సక్రమంగా పంచిపెట్టు అని వీళ్ళే ఇచ్చేశారు ఆవిడికి. సభయ్యుండెదమిందర మభయంబున వచ్చు కొలది నమృతంబున్ నీ విభరాజగమన తప్పక విభజింపు విపక్ష పక్ష విరహితమతివై. ఓ గజగామిని, మేమందరం సభలో కూర్చున్నట్టుగా కూర్చుంటాం. నా వారు పరాయి వారు అనే భేదం లేకుండా, ఏమాత్రం భేదం చూపించకుండా ఈ అమృతాన్ని మాకిద్దరికి, దేవతలకు రాక్షసులకు నువ్వు పంచిపెట్టు అని అడిగారు. అని అలా హెచ్చరికగా చెప్తున్న ఆ దైత్యులందరినీ చూసి మోహిని రూపంలో ఉన్న హరి తన వాడైన చూపులతో చూస్తూ వాళ్ళ ఓరిమిని చికాకు పరుస్తూ చిరునవ్వుతో ఇలా అన్నాడు. సుందరులకు పురుషులగని పొందెడు నాయందు నిజము పొట్టునే మీకొన్ బృందార కరిపులారా చందరు కాముల విశ్వసింపరు పెద్దల్. ఓ రాక్షసులారా, సుందరులకు పురుషులగని పొందెడు నాయందు నిజము పొట్టునే మీకొన్ బృందార కరిపులారా చందరు కామినుల విశ్వసింపరు పెద్దల్. ఓ రాక్షసులారా, సుందరాంగులైన పురుషులను ప్రేమించే దాన్ని నేను. అలాంటి నా పైన మీకు నమ్మకం ఉందా? పెద్దవాళ్ళైన వాళ్ళు ఇలా కామినులను విశ్వసించరు కదా. పలుకులు మధుర సధారలు దళపులు నానా ప్రకార దావానలముల్ సెలుములు సాలావృకములు చెలువల నమ్ముటలు వేద సిద్ధాంతములే. సుందరంగంల పలుకులు, మధురమైన రసధారలు,
తలపులు అనేక విధములైన కార్చిచ్చులు. వాళ్ళతో స్నేహం తోడేళ్లతో స్నేహం లాంటిది. అలా కాబట్టి అలాగా ఆడవాళ్లను చెలియలను నమ్మడం వేద సమ్మతం కాదు. నా నేర్చుకొలది మీకును మానుగ విభజించిత్తు మానుడు శంకన్ గానిండనవుడు నిచ్చిరి దానవుల మృతంపు గడవ ధరుణి మణికిన్. సరే, మీ కోరిక కాదనలేను నేను. మీరు నాకు చేతనైనంత అందంగా మీకు పంచి పెడతాను, ఏమి శంక పెట్టుకోకండి అని ఆవిడ అనేసరికి ఆ దానవులు ఆ అమృత కలశాన్ని ఆ తరుణీమణికి ఇచ్చేశారు. మాయామోహితులకు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉండదు కదా, అంత కొట్టుకుని తీసుకొచ్చి ఒక అమ్మాయి నేను పంచి పెడతాను అంటే ఇచ్చేశారు. ఆ శాంతాలోకనములు నా శీతల భాషణములు నా లాలితముల్ రాసి పరంపరలగుచున్ భాషములై వారి నోళ్లు బంధించే నృప. ఓ రాజా పరీక్షన్ మహారాజుకు చెప్తున్నారు సుఖ మహర్షి. ఆవిడ ఆ జగన్మోహన్ యొక్క శాంతరసపూరితమైన చూపులు, ఆ చల్లని మాటలు, ఆ లాలన, ఆ రాసులు రాసులుగా వచ్చి రాక్షసుల నోరు కాస్త మూయించేసింది. రాక్షసులకు పాశం అయిపోయింది, వాళ్ళ నోళ్ళు మూతపడిపోయినాయి. అలా వాళ్ళు మాయాపాస బద్దులైపోయారు. ఇలా పలికి ఆవిడ ఏం చేసిందంటే అమృత కలశాన్ని చేత్తో అందుకుంది. చిరునవ్వుతో కూడిన మాటలతో మోహిని రూపంలో ఉన్న ఆ హరి, నేను పంచి ఇచ్చిన విధంగా అంగీకరించడం మీ కర్తవ్యం, నాకు ఇచ్చారు కాబట్టి ఇది ఒప్పు ఇది తప్పు అనకూడదు, నేను ముందు నా తర్వాత అని అనకూడదు అంటే దానికి ఆ మాటకు సరే అన్నారు. సురులందరికీ తెలుసు, అసురులకు తెలియదు. సురులు అసురులు కూడా సరే మీరు ఎలా పంచిపెడితే అలా తీసుకుంటా ఉన్నారు. అయితే అంతా ఉపవసించి స్నానం చేసి హోమాలు చేసి రండి అంది ఆవిడ. అనేసరికి వాళ్ళు ఉపవసించి స్నానం చేసి హోమాలు ఆచరించారు. బ్రాహ్మణులకు గోవులు భూమి బంగారం మొదలైన దానాలన్నీ ఇచ్చారు. వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకున్నారు. తెల్లని వస్త్రాలు ధరించారు. గంధము పువ్వులు ధూపాలు దీపము ఇచ్చటి వాటి చేత అలంకరించబడిన బంగారు మండపంలో చేరారు. తూర్పుగా కొనలుండేట్టు పరిచిన దర్భాసనాల మీద తూర్పు ముఖంగా వరుసగా కూర్చున్నారు, పంక్తుల్లో కూర్చున్నారు. శ్రోణి భర కుచయుగ భర వేణి భరములనుడస్సి వివిధాభరణ క్వాణయువిధ వచ్చెను బాణి సరోజమున నమృత భాండము గొంచున్. అలాంటి సమయంలో మోహినీదేవి పద్మం వంటి తన హస్తంలో అమృత భాండాన్ని పట్టుకొని వచ్చింది. కటిభారం చేత కుచభారం చేత వేణి భారం చేత అలసిపోయి వివిధ ఆభరణాలు బహు సుకుమారంగా మోగుతుంటే ఆవిడ వచ్చింది. భాసుర కుండల భాసిత నాసాముఖ కర్ణగండ నయనాంచలయై శ్రీ సతియగు సతి గని దేవాసుర యూదంబు మోహమందె నరేంద్ర. ఓ నరేంద్ర, ఓ రాజా, ప్రకాశిస్తున్న ఆవిడ కుండలాల కాంతులు, ఆవిడ ముక్కు ముఖము చెవులు నయనములు చెక్కిళ్ళు ఇలా ముఖమంతా వ్యాపించిన అందం చూసి వాళ్ళందరూ మోహంలో పడిపోయారు. లక్ష్మీదేవికి సాటి అయిన ఆ సతిని చూసి ఆ చూసిన వాళ్ళంతా కూడా మోహంలో మునిగిపోయారు. అప్పుడు అసురులకు అమృతము ఓయుట వసగదు పాములకు పాలు ఓ సినమాట్కిన్ దొసగగు నంచును వేరొక దశ కూర్చుండంగ పెట్టే దేవాహితులన్. ఆవిడ రెండు పంక్తులు చేసింది. అప్పుడు అసురులకు అమృతాన్ని పోయడం అంటే పాములకు పాలు పోసినట్టే అవుతుంది అని జగన్మోహిని వాళ్ళని వేరే వేరే వరసల్లో కూర్చోబెట్టింది. దేవతలందరినీ ఒక పంక్తిలో కూర్చోబెట్టింది, రాక్షసులందరినీ వేరే పంక్తిలో కూర్చోబెట్టి తన చాతుర్యంతో ఈ అమృతాన్ని పంచడం మొదలుపెట్టింది. వేగిర పడకుడి వినుడు దానవులార తడవు సేయక వత్తు దైత్యులారా ఎటు సక్క కూర్చుండుడని కన్నులల్లార్చి చెనుగవా పయ్యదా దార ఎదిగిచి వదిన మరందుల వావులు కల్పించి మర్మంబులడలించి మరుగు చేసి మెల్లని నగవుల మేనులు మరపించి కడుజాన మాటలాగాకు పరచి యసురవరుల నెల్ల నడకించి సురలను దడవు సేయవలదు త్రావుడనుచు వచ్చు కొలది నమృత వారి విభాగించే ధరుని దివిజులెల్ల దనిసి పొగడా. ఓ రాక్షసులారా, తొందరపడకండి, దానవులారా దైత్యులేరా, ఆలస్యం చేయకుండా వస్తాను, మీరంతా చక్కగా అటువైపు కూర్చోండి అని కన్నులు అల్లల్లార్చింది. రకరకాలుగా పయ్యేదు దార విడిచింది. వివిధ రీతుల్లో వాళ్ళందరినీ అలరించింది. చక్కగా వరసలు పెట్టి పిలిచింది వాళ్ళందరినీ. చిరునవ్వులతో
మైమరిపించేట్టు చేసింది. చేసి జానతనంతో వాళ్ళని మాట్లాడింది. వాళ్ళని బలహీనలుగా చేసింది. రాక్షసులందరినీ వంచేస్తూ దేవతలందరినీ ఆలస్యం చేయకుండా అమృతాన్ని తాగండి అంటూ పంచుతోంది. అలా దేవతలంతా తృప్తిగా పొగిడేట్టు అమృతాన్ని పంచిపెట్టింది జగన్మోహిని. అప్పుడు ఆ సమయంలో అయ్యవసరంబున మనకు వేల్పులకును మందంట లేకుండా పంచి పెట్టెదనని పడతి పూనే దానేల తప్పును తప్పదు తలలాక్షి గాక రమ్మనుచును గడక బిల్వ మరుమాటలాడదో మరి చూడకుండును చనుగవా గప్పును చాలు ననుచు నొండాడగలగుచు నొక్కింత సొలయును మన ఎడాగందునో మగువయనుచు నెలత చూట్కి గముల నీరై కరంగుచు ప్రణయ భంగ భీతి బద్ధులగుచు నూరకుండ్రుగాని యువిధ తెమ్మని ఎడుగ జాలరప్పుడసురవరులు. మోహంలో పడిపోయారు దానవులందరూ. ఆ సమయంలో మోహినీదేవి చూపులకు దానవులు నీరైపోయారు, కరిగిపోయారు. ఈవిడ మనకు వేల్పులకు భేదం లేకుండా పంచి పెడతానంది కదా, ఆవిడ మాట విందాము. ఆవిడ అన్నమాట ఎందుకు తప్పుతుంది? తప్పదు. మనం ఒకవేళ రా అని పిలిస్తే బదులు ఇవ్వదామో, బయట కప్పేసుకుంటుందామో, కనుక మాట్లాడొద్దు. మరో మాట మాట్లాడితే వెనక్కి వెళ్ళిపోతుందామో, మన మీద కోపం తెచ్చుకుంటుందామో అలా అనుకుంటూ ఊరికే ఉండిపోయారు. కానీ ఓ సుందరి, అమృతాన్ని ఇటు తీసుకురా, మాకు పొయ్యి అని అడగలేకపోయారు రాక్షసులు. మాయ నుండి బయటికి రావడం అసురులకు అసాధ్యమైంది కదా. అప్పుడు అందులో ఒకళ్ళు చూశారు. అమర వ్రాతములోన జొచ్చి దివిజుండై రాహు పీయూష పానము సేయంగని చంద్ర భాస్కరులు సన్నల్ సేయ నారాయణు డమరారాతి శిరంబు చక్రహతి దున్మాడన్ సుధాసిక్తమై యమరత్వంబును జందే మూర్ధము దదన్యాంగంబు నేలంబడెన్. ఆ సమయంలో మోహిని, జగన్మోహిని దేవతలకు మాత్రమే అమృతాన్ని పోయడాన్ని గమనించాడు రాహువు అనే రాక్షసుడు. ఆయన దేవతా సమూహంలోకి ప్రవేశించి అమృతాన్ని దేవతల మధ్య దేవతల్లాగా కూర్చున్నాడు. కూర్చుని దేవతల వేషం వేసుకున్నాడు. అమృతాన్ని పానం చేసేసాడు. దాన్ని చూసి చంద్రుడు, సూర్యుడు జగన్మోహన్ కి సైగలు చేశారు, ఇదిగో ఈ రాహు అనే రాక్షసుడు అమృతం తాగేశాడు అని. వెంటనే నారాయణుడు రాహువు శిరస్సును చక్రంతో ఖండించాడు. అమృతం తాగిన కారణంగా శిరస్సు అమరత్వాన్ని పొందింది, నిర్జీవం కాకుండా అలా ఉండిపోయింది. మొండెం మాత్రం నేల మీద పడిపోయింది. అజుడు వాని శిరము నంబర వీధిని గ్రహము చేసి పెట్టి గారవించే వాడు పర్వములను వైరంబు దప్పక భాను చంద్రములను పట్టుచుండు. బ్రహ్మదేవుడు అమృతం తాగాడు కదా రాక్షసుడు. ఆ రాహు యొక్క శిరస్సుని ఆకాశ వీధిలో ఒక గ్రహంగా నిలబెట్టి గౌరవించాడు. అయితే ఆ రాహుగ్రహం ఈ సూర్యుడు చంద్రుడు చెప్పారు కదా ఇదిగో తాగాడని, అందుకని పర్వదినాలలో ఆ గ్రహణం వచ్చినప్పుడు శత్రుభావంతో సూర్య చంద్ర బింబాలను తప్పక పట్టుకుంటూ ఉంటాడు. ఒక బొట్టు చిక్కకుండగా సకల సుధారసమునమర సంఘంబులకు ప్రకటించి పోసి హరితన సుఖరాకృతి చాల్చెన్ అసుర సూరులు బెగడన్. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఒక్క బొట్టు కూడా మిగల్చకుండా అమృతమంతా దేవతా సమూహానికే బహిరంగంగా అసురుల ముందే పనిచేశాడు. తదనంతరం ఆ శ్రీహరి ఈ రాక్షసులంతా బాధపడేట్లు తన మామూలు రూపాన్ని ధరించాడు. అమరుల్ రక్కసులం ప్రయాసబల సత్వార్థాభిమానంబులన్ సములై లబ్ధ వికల్పులైరి యమరుల్ సంశ్రేయమం పొంది రయ్యమరారుల్ బహు దుఃఖముల్ గనిరి తామత్యంత దుర్గర్వులై కమలాక్షున్ శరణంబు వేడని జనుల్ కళ్యాణ సంయుక్తులే. దేవతలు రాక్షసులు ఇద్దరికి ఓపిక, బలము, తెలివి, ధనము, ఆత్మగౌరవము అన్ని సమానమే. అయినా రాక్షసులు ఫలితాన్ని పొందలేకపోయారు. అమరులు శ్రేయస్సు పొందారు. ఎందుకు అంటే కమలాక్షుణ్ణి శరణ వేడని జనులకు కళ్యాణం సంప్రాప్తం కాదు కదా. భగవత్ కృపను పొందేందుకు అర్హతను సాధించడం అవశ్యం కదా అని పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి తెలియచేశారు. నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనకాది మహర్షులకు ఈ అమృత క్షీరసాగర మథనము, అమృతం ఆవిర్భవించడం, జగన్మోహిని అవతారం వీటన్నిటిని గురించి తెలియజేశారు.
ఈ సంచికను ఇక్కడితో ఆప్ చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.